అందరికి మరొకసారి నమస్కారాలు. ఎంత తక్కువ సమయం ఇచ్చి చెప్పగానే నిజంగా కూడా ఇందాక మా ఇల్లందుల సీన్ అన్నట్టు నిజమైన కార్యకర్తలం మనం అందరం కూడా మొదటి నుంచి పార్టీలో ఉండి మరి నిన్న మొన్న వచ్చిన వాళ్ళు డూప్లికేట్ గాళ్ళంతా పారిపోయినా కానీ మనము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యమాలు చేసి 2001 నుంచి ఈ రోజు కూడా కష్టపడి మరి పైకొచ్చిన కార్యకర్తలు మరి ఇలా మేము ఇక్కడ ఉన్నామంటేనే మరి మీ కార్యకర్తల కృషి మీరు పెట్టిన భిక్షనే ఈరోజు మేము మైక్లో ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నామంటే కార్యకర్తలు లేని లీడర్లు లేరు. ఖచ్చితంగా మా గెలుపులో మొన్నటి వరకు మీరు ఏ విధంగా అయితే ఇన్ని సందర్భాలలో మరి మాకు అవకాశం ఇచ్చిండ్రు, ప్రభుత్వాన్ని తెచ్చిండ్రు. ఇలా తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉండాలంటే పచ్చగా ఉన్నది అంటే మరి మీ వల్లనే. కాబట్టి వచ్చేది కూడా మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్. ఖచ్చితంగా మొన్న ఎలక్షన్లలో జనరల్ ఎలక్షన్లు కానీ ఎంపీ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ విధంగా అయితే మీరు కష్టపడి మరి జిల్లా పేరు కాపాడినరో రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మరి హరీష్ అన్న డైరెక్షన్లో కేసీఆర్ గారు ఏదైతే పిలిపిస్తాడో మనం అందరం కూడా ఖచ్చితంగా మొన్న ఏ విధంగా అయితే బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ 2-3 సంవత్సరాలల్లో తిరిగి మళ్ళీ మన చేతికే మళ్ళీ పగ్గాలు వస్తాయి. ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వమే. మీ అందరికీ ప్రతి కార్యకర్తకు కూడా మేము అండగా ఉంటాం. ప్రతి గ్రామంలో కూడా వార్డు నెంబర్ నుంచి మొదలుకుంటే కౌన్సిలర్ కానీ వార్డు నెంబర్ కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ ఈ అహర్నిశలు కష్టపడి గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నోళ్ళంతా ఆషామాషులు కాదు. మధ్యంతర వచ్చి ఏదో ఎలక్షన్ ముంగట వచ్చి కొందరు షో పుటప్పులు చేసి ఇండ్ల పొంటి పోయి పరామర్శలకో దానికో దీనికో షో పుటప్ చేసే కార్యకర్తలు కాదు. నిజంగా కూడా తెలంగాణ కోసం కష్టపడి మరి మనం అందరం కూడా ఇప్పుడు ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక టెలిఫోన్ కాల్ హరీష్ అన్న పిలిస్తే మరి ఇలా మన జిల్లా మొత్తం తరలి వచ్చినాం. ఏదో 500-600 మంది వస్తాం అనుకున్నాం. దరిదాపులో 2000 మంది, బయట కూడా ఇంకా 200 ఉన్నారు. ఇంతమంది వచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది ఈరోజు. మరి మీ అందరికీ కూడా ఈరోజు భోజన ఏర్పాట్లు కూడా మరి హరీష్ అన్న గారు ఏర్పాటు చేసిండ్రు. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో లోకల్ బాడీలో మేమందరం కూడా మీకోసం అహర్నిశలు కష్టపడి రాత్రింబగళ్ళు కష్టపడి మళ్ళీ ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగరాల్సిందే. మళ్ళీ రేపు ముఖ్యమంత్రి మన నాయకుడే, మరి మన కేసీఆరే. మళ్ళీ మన తెలంగాణ గతంలో ఏ విధంగా వచ్చిందో మళ్ళీ అదే విధంగా మరి మనం అందరం కూడా కష్టపడితే ఖచ్చితంగా సాధించుకుంటాం. తెలంగాణ సాధించుకునే దశలో ఇప్పుడు మళ్ళీ మనకు అవే కష్టాలు వచ్చినాయి. ఏ కష్టానికి కూడా భయపడకుండా మరి నిన్న మొన్న వచ్చినోడు వచ్చాడు పోయినోళ్ళు పోతారు, కానీ పాత వాళ్ళం అయితే ఎక్కడికి పోము, ఇక్కడే ఉంటాం, ఇక్కడే చేస్తాం, ఈ గడ్డ మీదనే ఉంటాం, ఈ భూమిలోనే చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా గులాబీ జెండా ఉన్నంత వరకు మనం అందరం కష్టపడాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ విచ్చేసినందుకు మీ అందరికీ మరొకసారి పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకుంటూ జై తెలంగాణ.